సంత్ మహారాజ్ జయంతి సందర్భంగా ఈ ఉత్సవాన్ని ప్రభుత్వ పరంగానే చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయించడం. ఈరోజు మన రాష్ట్రంలోనే కాదు, ఈ బంజారా జాతి ప్రపంచంలో ఎక్కడుంటే అక్కడ ఈ సంత్ మహారాజ్ యొక్క జయంతిని పెద్ద ఎత్తున చేసుకుంటున్నాం. ఆయన గారి యొక్క జీవిత చరిత్ర చూస్తే అది ఒక పెద్ద కథ. ఆ మహానుభావుడు 17వ శతాబ్దంలో పుట్టి ఈ జాతికి నేను సేవ చేయాలి, ఈ బంజారా జాతిని మేలుకొలపాలి, వీళ్ళని సమాజంలో ముందుకు తీసుకెళ్ళాలి, కాబట్టి నా జీవితం బంజారా జాతి యొక్క మేలు కోసం, మంచి కోసం నా జీవితాన్ని అర్పిస్తానని చెప్పి ఆయన ప్రతిజ్ఞ పూని మన జాతి యొక్క భవిష్యత్తు కోసం ఆయన జగదాంబాదేవికి భక్తుడిగా మారారు. జగదాంబాదేవి ఈయన గారిని పరీక్షించాలని ఆయన గారు చెప్పేది ఏంటంటే, మనం ఈ నరబలి, జంతు బలి, ఆ బలి, ఈ బలి ఇయ్యొద్దు దేవతల దగ్గర, అది మంచి పద్ధతి కాదు అని చెప్తున్నారు. అంటే జగదాంబాదేవి మహారాజుని ఎట్లయినా సరే పరీక్షించాలా, ఏంటి ఈయన కథ, ఈయన ఏం చెప్తుండో అది నిజమా కాదా అని చెప్పి ఆ తల్లి, ఏమయ్యా మరి నీకు జంతు బలి ఇవ్వాలంటే నీ మెడకాయ తీసేస్తా, ఏం చేయమంటావు అంటే, తీసేయండి, నా మెడ తీసేసేసి నా శిరస్సు ఖండించండి, కానీ నా జాతి ఈ యొక్క నరబలి కానీ, మత్తు పదార్థాలకు కానీ, ఇటువంటి దుర్లక్షణాలకి నా జాతి దూరంగా ఉండాలి, కాబట్టి తల్లి నీ ఇష్టం అని చెప్తే కత్తిరించినటువంటి మెడని ఆ తల్లి మళ్ళీ అనుగ్రహించి, మహారాజు ఎట్టి పరిస్థితుల్లో ఆయన నిబద్ధతతో ఉండి జాతి కోసం ప్రాణాలు అర్పించడానికి కూడా ఆయన శిరస్సు ఖండించిన ఆయన ఏమాత్రం కూడా వెనుకం చేయకుండా జాతి కోసం ప్రాణాలు అర్పించాడు, కాబట్టి ఆయన తలకాయని మళ్ళీ ఆ బాడీ కత్తిరించిందని చెప్పి ఆ జగదాంబాదేవి అనుగ్రహంతో మళ్ళీ మహారాజు ఈ జాతికి అనుగ్రహం తీసుకొచ్చారు. అప్పటి నుంచి ఈ జాతి మేలుకొలిపి వ్యవసాయంలో కానీ, విద్యలో కానీ, వైద్యంలో కానీ ఎక్కడైనా సరే బంజారా జాతి ఈరోజు భారతదేశంలోనే కదా ఎక్కడున్నా ఉన్నత స్థాయికి ఇంతమంది యువకులు ఈరోజు ఐఐటి, ఎంబీబీఎస్, డాక్టర్ పెద్ద ఉద్యోగాల్లో ఈరోజు మన జాతి బంజారా జాతి ఉన్నది అంటే అది సంత్ మహారాజు యొక్క త్యాగం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. కాబట్టి ఆ మహారాజు యొక్క ఆశయానికి తగ్గట్టుగా, ఆలోచనలకు తగ్గట్టుగా ఈ జాతి ఇంకా ఉన్నత స్థితిలోకి రావడానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా మీ యొక్క జాతికి ఏది అవసరమైతే అది తప్పకుండా చేసే అవకాశం నేను తీసుకుంటానని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఇది గతంలో మహారాష్ట్రలోనో ఎక్కడో అక్కడో కొద్దిగా జరిగేది. ఇది తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి అత్యధిక జనాభా కలిగినటువంటి గిరిజన జాతి బంజారా జాతి. అందుకని ఈరోజు ఊరూరున, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో ఈ జయంతి ఉత్సవాలు ఇంత పెద్ద ఎత్తున జరగటానికి ఆ జాతిలో ఉన్నటువంటి యువకులందరూ కూడా పైకొచ్చారు. మనం కూడా మహారాజుని కొలిసి ఆ యొక్క ఆశయాలకు తగ్గట్టుగా మన జాతిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ యొక్క బంజారా జాతి యువకులు ఆ పెద్దల యొక్క ఆశీస్సులతోటి కార్యక్రమాలు మొదలు పెట్టారు. తప్పకుండా ఆ మహారాజు యొక్క చరిత్రని మీరు ఆకలింపు చేసుకొని, ఆలోచన చేసుకొని, అర్థం చేసుకొని, ఆ మహానుభావుడు ఏ రకంగా మన జాతి కోసం యొక్క ప్రాణాలు అర్పించి ఆయన జీవితాంతం ఆయన చెప్పినటువంటి బోధనలు మనం అర్థం చేసుకొని ఆ బోధనలకు తగ్గట్టుగా ఈ జాతి ఉన్నత స్థితిలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా, జయంతి సందర్భంగా మిమ్మల్ని ప్రార్థిస్తూ, ప్రభుత్వ పరంగా మన రఘునాథపాలెం మండల ఈ యొక్క యువకులకు కానీ, పెద్దలకు కానీ మీరు ఏది తలపెట్టారో ఆ కార్యక్రమం పూర్తి చేసేదానికి మీ మనిషిగా నేను పనిచేస్తానని చెప్పి ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి పెద్దలందరికీ, మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, రేపు ప్రాంతానికి రావాలి. ఈ యొక్క వ్యవసాయం 3 పువ్వులు 6 కాయలు ఉండాలి. పత్తో మిర్చో వేసి బాధపడేదానికంటే మంచి పంటలు వేసుకొని, ఇప్పటికే పుట్టాన్ తండ, ఆ తండ, ఈ తండ, అన్ని తండాల్లో మంచిగా వ్యవసాయం చేసే యువకులు ఉన్నారు. వాళ్ళ కోసం వ్యవసాయంతో పాటు మీరు పండించేటటువంటి పంటలన్నీ కూడా ఈరోజు బ్రహ్మాండంగా అమ్ముకునే స్థితికి, ఎక్స్పోర్ట్స్ చేసి
మనం బయట దేశాలకు పంపించే స్థితికి మన మండలం రావాలి. కాబట్టి మీకు నీటి సౌకర్యం కల్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నేను తీసుకుంటాను. తప్పకుండా మీరు కష్టపడి పనిచేసేటటువంటి జాతి మీ యొక్క కుటుంబాలు సుఖశాంతులతో ఆనందంగా ఆ మహారాజ్ దయ వల్ల అందరూ ఆనందంగా ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ మీ దగ్గర సెలవు. థ్యాంక్ యూ.